హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. ఇప్పటి వరకు అయితే షార్ట్స్లోనే చూస్తారు నా వీడియోస్. అయితే ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏం చూపించాలనుకుంటున్నానో. బిల్ చూసారా? సరే, తర్వాత అయితే మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు చాలా లేట్గా లేచాను. 5కి అయితే లేచానండి. అంటే నాకు లేటే ఏంటంటే ఎప్పుడు కూడా 3కి 4కి చూపించేదాన్ని. ఈసారి అయితే 5కి లేచాను అని కూడా చెప్తున్నాను. అయితే ఈ వీడియో తీసే టైంకి 6 అయిపోయింది. ఇంకా నేను వర్కౌట్స్, ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తాను. మళ్ళీ టైం టు టైం ఉండాలి కాబట్టి నేను ఆ టైంని ఎక్కువ ఫాలో అవుతాను. ఆ తర్వాత గ్రీన్ టీ కూడా తాగేసాను. మా అమ్మ అయితే గ్రీన్ టీ ఇచ్చింది. నాకైతే లెమన్ హనీ గ్రీన్ టీ అనమాట, కానీ లిప్టన్ గ్రీన్ టీ. కానీ నేను ఎప్పుడు కూడా లెమన్ హనీ అయితే యాడ్ చేసుకోవాలి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదైతే ఈ రంగులు నేనే వేసాను. 21 డాట్స్ అండ్ 11 వచ్చే వరకు మిడిల్ డాట్స్ అనమాట. అంటే నేను అది బుక్లో కూడా నేను ఏం ట్రై చేయలేదు, జస్ట్ చూసి అప్పటికప్పుడు వేసాను. కొంచెం తప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా మా అమ్మ మార్నింగ్ అయితే వాకిట్లో అయితే ఈ ముగ్గు వేసింది. ధనుర్మాసం అంతా కూడా మా అమ్మ నెలగంటి ముగ్గులు అయితే వేస్తుంది, ధనుర్మాసం ముగ్గులు. ఇంకా అమ్మ అయితే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తుందండి. అయితే నేను ఎక్కువ షూట్ చేయట్లేదు వీడియోస్ కానీ, బట్ షూట్ చేసిన అయితే చాలా అంటే చాలా పెండింగ్ ఉన్నాయండి. నేను అవన్నీ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అసలు ఎన్ని పెండింగ్స్ ఉన్నాయంటే ముందొచ్చే వీడియోస్లో అయితే వస్తాయండి. ఇంకా మా అమ్మ అయితే మార్నింగే బట్టలు ఉతికేసింది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసిచ్చింది. కర్రీ అయితే నేనే చేస్తున్నాను. ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా మగ్గాలి కర్రీ. ఇంకా లాస్ట్ క్లిప్ అయితే అది యాడ్ చేశాను. అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేశాను. ఇంకా అదైతే ఏ వీడియో కూడా తీయలేదు, జస్ట్ నార్మల్ క్లిప్ యాడ్ చేసుకున్నాను. తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదండి. ఇంకా డాడీ అయితే గ్రాసరీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు. అదైతే చూపిస్తున్నాను మీకు ఈరోజు. ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా ఎంత అయ్యాయి కూడా బిల్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే మా తమ్ముడికి ఇష్టమైన ఇప్పి అయితే తెచ్చేసుకున్నాడు. మా తమ్ముడు కూడా వెళ్ళాడనమాట మా డాడీతో. అలాగే ఆయిల్ ప్యాకెట్స్ 2 అయితే తీసుకున్నారు. అలాగే రిన్ సర్ఫ్ ప్యాకెట్. ఇంకా ఇవైతే పల్లీలు తీసుకున్నారు. ఇంకా నేను రేట్తో సహా చూపిస్తున్నానండి. ఇంకా డీమార్ట్ కాదు, అది వీమార్ట్. మా ఊళ్ళో కొత్తగా పెట్టారనమాట మా సెంటర్లో అయితే. అలాగే బెల్లం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే రియల్ బెల్లం అనిపిస్తుందండి. ఇంకా తర్వాత రస్క్ ప్యాకెట్ ఫస్ట్ నేను ఒకటి తినేసాను, తర్వాత చూపిస్తున్నాను. టూత్పేస్ట్, బ్రషెస్, షాంపూస్, అలాగే సేమ్యాలు, స్క్రబ్బర్, అలాగే నా సోప్ అనమాట, ఇది డవ్ సోప్ నాది. ఇంకా ఇడ్లీ రవ్వ, తర్వాత సుజీ రవ్వ కూడా తీసుకున్నారు డాడీ. అలాగే ఆశీర్వాద్ సాల్ట్. ఇవన్నీ కూడా నేనే రాస్తాను లిస్ట్ అయితే. ఇంట్లో సరుకులన్నీ కూడా నిండుకున్నాయండి. ఇంకా అమ్మ అయితే మొత్తం తెప్పించేసింది. అందులోనూ సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంకా కావాల్సినవన్నీ కూడా తెప్పించేసింది. ఇంకా పుట్నాల పప్పు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసారు, కేజీ. ఇంకా బాస్మతి రైస్ కూడా తీసుకొచ్చారండి, ఒక 5 కేజెస్ అయితే తీసుకొచ్చారు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంకా మా ఇంటికి అయితే ఫుల్గా చుట్టాలు వస్తారు. మా బాప వాళ్ళు, అలాగే మా పెద్దమ్మ వాళ్ళు, మా మావయ్య వాళ్ళు, అలా అందరితో కలిసి చేసుకుంటాము మా పండుగ. ఇంకా అందుకని బాస్మతి రైస్ ఒక 5 కేజెస్ తీసుకొచ్చారు. ఆ టైంకి అయితే చాలకపోతే మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పటికైతే ఒక 5 కేజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా సగ్గుబియ్యం కూడా తీసుకున్నారు. అలాగే జీడిపప్పు, కిస్మిస్ కూడా తీసుకున్నారు. ఇంకా అమ్మ దేవునికి నైవేద్యాలు చేస్తుంది కదా, దానికోసం. అలాగే స్వీట్స్ అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ జీడిపప్పు, కిస్మిస్ కూడా తెప్పించారు. అలాగే గోధుమ పిండి, సాల్ట్ ఇంకో ప్యాకెట్ తీసుకున్నారు డాడీ. ఇంకా పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నారు. ఇంకా వీటిల్లో నా ఫేవరెట్ ఏంటో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. ఈ తాజ్మహల్ ఈజ్ మై ఫేవరెట్ అండి. ప్రశాంతంగా కూర్చోవడం కూడా కాలే, నా ప్రెజర్ అంతా కూడా అలా మాయం చేసేస్తుంది. అసలు ఎంత రిలీఫ్ అనిపించిద్ది అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఈ టీ తాగి అలా రిలీఫ్ అవుతాను. కొంచెం సేపటికి నాకు హెడేక్ కూడా మాయమైపోతుంది. అమ్మ అయితే నువ్వులు కూడా తెప్పించింది, నువ్వులుండలు, నువ్వుల అచ్చులు, అలాగే అరిసెల్లో కూడా నువ్వులు వేసుకుంటారు కదా, అలా చేయడానికి నువ్వులు అయితే తెప్పించిందండి. ఇంకా పసుపు, అలాగే అంట్లు తోముకునే సోప్స్ కూడా తెప్పించింది, విమ్ సోప్స్. ఇలా నాకు సదడం అంటే ఎంత ఇష్టం అంటే మా అమ్మకి చాలా హెల్ప్ చేస్తాను. అంటే నేను నా గొప్పలు చెప్పుకోవడం అని కాదు కానీ నిజంగానే చేస్తానండి ఖాళీ
ఉంటే. ఇంకా అమ్మాయి చేయనివ్వదు, ఎక్కువ ప్రెజర్ తీసుకొనివ్వదు. ఇంకోండి నా స్టడీకి సంబంధించినవి తెప్పించేసుకున్నాను. డాడీ అయితే తీసుకొస్తే ఇలా మొత్తం తీసుకొచ్చేస్తారు, ఇదిగో నీకు కావాల్సినవన్నీ తీసుకో అని. నాకు బ్లూ పెన్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా డాడీని అడిగితే ఇంకా ఇలా సెట్ తీసుకొచ్చేసారనమాట. ఇంకా నాకు చూపించడం చాలా ఇష్టం పెన్స్ అయితే. చూసారు కదా ఎంత బాగుందో. బ్లీచింగ్ అలాగే సాఫ్ట్ టచ్ కూడా తీసుకొచ్చారు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ ప్రతిసారి కూడా ఈ సాఫ్ట్ టచ్ తీసుకురమ్మంటది. మ్యాచ్ బాక్సెస్ అలాగే సాంబ్రాణి కూడా తీసుకొచ్చారు. అమ్మ ప్రతిసారి కూడా పూజలో ఈ సాంబ్రాణి వేస్తుంది, అలాగే బొగ్గుల మీద కూడా సపరేట్గా వేస్తుందండి. అందుకని సాంబ్రాణి పొడి కూడా తెప్పించింది. ఈ సాంబ్రాణి ఆ కుందులు ఎలాగా ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించిద్దండి. ఇంకా అందుకని మా అమ్మ ఎప్పుడు కూడా ఇదే తెప్పించింది. అలాగే చందన్లో అగరబత్తి తెప్పించింది, అలాగే లావెండర్ ఫ్లేవర్తో వచ్చిన అగరబత్తి కూడా తెప్పించింది. తర్వాత ఈ సాంబ్రాణి పొడి. ఆ తర్వాత మా డాడీ అయితే మాకు వ్యాన్ ఉంది, సో దానికోసం కీ చైన్ అయితే తీసుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి కీ చైన్ అయితే తీసుకున్నారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అదైతే నేనైతే ఫుల్గా ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను, మొత్తం కూడా ఒక ప్లేస్లో పెట్టి అయితే చూపిస్తున్నాను మీకు ఏమేమి తీసుకున్నాము అనేది. లాస్ట్లో అయితే బిల్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా దీంట్లో నా ఫేవరెట్స్ కూడా చూపిస్తానండి. చూసారు కదా, ఇన్నైతే తీసుకున్నాను ఈ మంత్ గ్రాసరీ అయితే. ప్రతి మంత్ కూడా చూపిస్తాను. నా ఫేవరెట్ అయితే ఫస్ట్ అయితే పూజ సామాగ్రి, తర్వాత నా పెన్స్ అనమాట. నాకు బ్లూ పెన్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకని బ్లూ పెన్స్. తర్వాత ఇంకా దాని కింద ఉంది కదా తాజ్మహల్ టీ పొడి, నా ఫేవరెట్. ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఒక కళే. ఇంకా ఈ గ్రాసరీ ఐటమ్స్కి మొత్తం కూడా మాకు బిల్ 4893 రూపాయలు అయితే పడిందనమాట అక్షరాల. నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్పా కదా, యాడ్ చేశాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.